అద్దెపల్లి మధుజ్వాల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో తెలుగు సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ ప్రముఖులైన సాహితీవేత్తలు, విమర్శకులందరూ ముక్త కంఠంతో గొప్ప నవల అని మెచ్చుకున్నటువంటి అంపశయ్య నవల రచయిత శ్రీ నవీన్ గారు ఈ పాడ్కాస్ట్కు అంగీకారం చెప్పారు. 1969 నుంచి వీరి పేరు అంపశయ్య నవీన్ గా స్థిరపడిపోయింది. 56 సంవత్సరాలు గడిచినప్పటికీ అంపశయ్య నవల ఇప్పటికీ తెలుగు సాహిత్యంలో రచయితలకు, ముఖ్యంగా నవలా రచయితలకు ఒక మార్గదర్శకంగా పనిచేస్తోంది. ఈ కార్యక్రమానికి అంపశయ్య నవీన్ గారు అంగీకరించడానికి నాకు ఉన్న ఒకే ఒక అర్హత, నేను అద్దెపల్లి వారి గారి తనయుడు. వరంగల్లోని వారి స్వగృహంలో ఈ పాడ్కాస్ట్ కి వారి అంగీకారం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ కార్యక్రమంలోకి వెళ్దాం. సార్ చెప్పండి సార్. ఈనాటికి సాహిత్యం అంటే ప్రజలకు కవిత్వమే అనే అభిప్రాయం ఉందని మీరు ఒక సందర్భంలో చెప్పి ఉన్నారు. మౌలికంగా కవిత్వానికి, ఇతర సాహిత్య ప్రక్రియలకి మనిషిలో అంతఃస్రవంతిగా జరిగే సంఘర్షణను వ్యక్తపరిచే రీతిలో ఏదైనా తేడా ఉంటుందా? ఆ ప్రస్థానంలో నవల ఎక్కడ ఉన్నది? ఇప్పుడు సాహిత్యంలో నవలా ప్రక్రియ అనేది వేరు, కవిత్వ ప్రక్రియ అనేది వేరు. ఆ రెండిటికి చాలా మౌలికమైన భేదాలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు నేను అన్నటువంటి ఆ చైతన్య స్రవంతి అంటాం కదా, మన అంతరంగ ఫీలింగ్స్ ని, అంతరంగంలో జరిగిన సంఘర్షణని, వీటన్నిటిని చిత్రించడమే మన చైతన్య స్రవంతి శిల్పం యొక్క లక్షణం. మామూలు నవలలేమో మామూలుగా కథా పాత్రలు ఉంటాయి, కానీ చైతన్య స్రవంతి నవలలో అంతర్సంఘర్షణ, అసలు లోపల ఏం జరుగుతున్నది అనేది ముఖ్యం. కాబట్టి ఈ ఈ ఈ మన చైతన్య స్రవంతి అనేది ఈ ఈ శిల్పం నవలకు సరిపోయినంతగా కవిత్వాన్ని సరిపోతుంది. కవిత్వం అనేది వెరీ సబ్జెక్టివ్ అంటే ఆ కవి లోపల ఫీలింగ్స్ అవి చెప్పడానికే కవిత్వం పనికొస్తుంది. అయితే లోపల ఫీలింగ్స్ ని చెప్పే పద్ధతి కూడా ఏ కవికి తనకు ఇష్టమైనటువంటి శిల్పంలో తను రాసుకుంటాడు. అయితే ప్రత్యేకంగా ఈ చైతన్య స్రవంతి శిల్పంలో రాయడానికి కవిలో ప్రయత్నించేంతగా దాఖలాలు. ఇప్పుడు ఈ చైతన్య స్రవంతి శిల్పం వచ్చి దాదాపుగా 100-250 సంవత్సరాలు సాగుతున్నది. అప్పటి నుంచి కూడా నవలలోనే ఈ ఈ చైతన్య స్రవంతి శిల్పం వాడేది కానీ కవిత్వంలో దీన్ని వాడిన దాఖలాలు లేవు. కాబట్టి ఈ శిల్పం నవలకే బాగా ప్రత్యేకించి దీనికి నవలకే బాగా పనికొచ్చేటువంటి శిల్పం. మనిషిని చదివించగలుగుతుంది. ఇప్పుడు మనిషిని చదివించగలుగుతుందంటే చాలా ఈ శిల్పంలో 2-3 రకాలుగా ఉన్నాయి. ఏంటంటే కొద్దిగా మామూలు పాఠకులకు కూడా అర్థమయ్యే రీతిలో ఆ శిల్పం, చైతన్య స్రవంతి శిల్పం లక్ష్యాన్ని పాటిస్తూనే కొంచెం మరీ కాంప్లికేటెడ్ కాకుండా, మరీ సంక్లిష్టం కాకుండా కాస్త అందరికి అర్థమయ్యే రీతిలో రాయడం ఒకటి. రెండోదేమో కేవలం ఆ శిల్పం కోసమే శిల్పం అన్నట్టుగా. ఇప్పుడు ఉదాహరణకి జేమ్స్ జాయిస్ గారు యులీసిస్ అనే నవల రాశాడు. ఆ యులీసిస్ అనే నవల చాలా కష్టం, మామూలు పాఠకుడు దాన్ని అర్థం చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఉదాహరణకి నేనే కొంత సాహిత్యం తెలిసిన వాడిని, ఆ నవల చదవాలని ప్రయత్నం చేస్తే ఒక 10-15 పేజీలు దాటి చదివేకపోయాను. తర్వాత కొంచెం చదివానంటే రోడ్ గిల్బర్ట్ అని ఒక ఆయన, జాయిస్ గారికి చాలా ఆత్మీయ మిత్రుడు, ఆయన గైడ్ టు యులీసిస్ అనే పుస్తకం రాశాడు. దాంట్లో ప్రతి అంశాన్ని, యులీసిస్ లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఆయన విశదీకరించి చాలా చక్కగా విశ్లేషించాడు. అందులో అది కొంత చదివితే కాస్త అర్థమైంది. నేను అట్లానే చేశాను. రోడ్ గిల్బర్ట్ పుస్తకం పక్కన పెట్టుకొని నేను చదివాను. అందువల్ల కాస్త పుస్తకం అర్థమైంది. కానీ అటువంటి శిల్పాన్ని మనం తెలుగులో రాయలేం. అంటే కొంత రాయడానికి ప్రయత్నం చేసి విఫలం అయిపోయాను. నేనేంటంటే ఆ శిల్ప లక్షణాలు కొన్నిటిని జాగ్రత్తగా పోషిస్తూనే ఒక సామాన్య పాఠకుని కూడా దృష్టిలో పెట్టుకొని అట్లా అతను కూడా అర్థమయ్యేటట్టుగా రాయాలని అనే ప్రయత్నం అనమాట. కాబట్టి శిల్పం కోసమే కాకుండా శిల్పం కొన్ని ప్రయోజనాలు, సాహిత్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నేను అంబేద్కర్లో ఆ శిల్పాన్ని వాడాను. అందుకని చాలా మంది మొదట్లో ఏమన్నారంటే, ఈ చైతన్య స్రవంతి శిల్పంలో రాశాడు అయినా ఎవరికి అర్థమవుతుంది, ఎవరికి అర్థం కాదులే,
అనుకున్నా అని అని చెప్పారు కూడా. కానీ క్రమక్రమంగా అందరికీ అర్థమైంది. నేను అదే ఈ పుస్తకం ప్రింట్ అయిన వెంటనే 69లోనే అద్దెపల్లి రామమోహన్ గారు రాసినటువంటి ఉత్తరాన్ని మీ పుస్తకం ప్రింట్ చేసింది చదివాను. అవును, ఆయన అంటే చాలా ఉద్యోగానికి లోనైనటువంటి సందర్భంగా ఆయన రాసినటువంటి చక్కగా చాలా చక్కగా రాశాడు అవసరం. నిజంగా అవసరం తర్వాత ప్రింట్ చేశారు. print చేశారు. చూసారు అది మీరు? నేను చూశాను. దాంట్లో 3 లెటర్స్ వేశాను నేను. ఆ, ఆ 3 లెటర్స్ కూడా అద్దెపల్లి గారితే బెస్ట్ లెటర్. చాలా బాగా విషదీకరించాడు. దాంట్లో ఏంటి అసలు ఏం చెప్పాడు ఈయన, చాలా గ్రేట్. అది మొట్టమొదటి ఆ నవలని ప్రశంసించిన వాడు, ఆ నవల్లో శిల్పాన్ని అర్థం చేసుకున్నవాడు అది అద్దెపల్లి. నేను అద్దెపల్లి రామ్మోహన్ రావు గారే దాన్ని అంత బాగా అర్థం చాలా చేసుకున్నాడు. సార్ థ్యాంక్ యూ. చాలా డీప్ గా అంటే చాలా సీరియస్ గా ఉంది నవల. మేము 1-2 సార్లు చదివినా కూడా కొంచెం మాకు కూడా అర్థం కాలేదు. సరే సార్, అయితే ఒక సాహిత్య ప్రక్రియ ప్రచారం పొందడానికి అందులో వ్యక్తమైన భావ తీవ్రత సమాజానికి చేరడానికి, చేరకపోవటానికి సమాజ వాతావరణం కూడా కారణభూతం అవుతుందా? అలాంటప్పుడు సమాజం దానికి తనను తాను సిద్ధం ఎప్పుడు చేసుకుంటుంది? అంటే ఈ ఈ ప్రక్రియలు కానీ మీరు చెప్పేటువంటి ఒక భావ తీవ్రత కానీ సమాజంలో ఉండే మనుషులకు అర్థం కావడం అనేది కూడా ముఖ్యం. ఈ అర్థం కావడానికి సమాజం తనను తాను తయారు చేసుకుని ఉంటుందా, లేకపోతే ఏదో ఒక సబ్జెక్ట్ ని అలా వదిలేస్తే ఎప్పుడో ఒకప్పుడు అర్థమయ్యే పరిస్థితి ఉంటుందా? అది ఒకసారి ఈ సమాజం అనంతరంగా ఒక ప్రక్రియను అర్థం చేసుకోవడానికి కొందరు రచయితలే కారణం అవుతారు తప్ప సమాజం బయట సెల్ఫ్ కాదు అర్థం చేసుకోగలిగింది నేను. అందుకని ఇప్పుడు ఈ చైతన్య క్రాంతి శిల్పంలో కొందరు తెలుగు రచయితలు రాశారు, కానీ సక్సెస్ కాలేదు. ఎందుకంటే వాళ్ళ ఆ శిల్పంలోని అసలు మెయిన్ కాన్సెప్ట్ అర్థం చేసుకోలేదు. ఏదో మన యులిసిస్ రాశాడు జాయిస్, లేకపోతే మిసెస్ డౌలవీ అని వర్జీనియా వూల్ఫ్ అని రచయిత రాసింది అని అనుకొని అవి చూసి ఏదో ఆ శిల్పాన్ని అనుకొని తప్పపోయారు. అందువల్ల చాలా మందికి అర్థం కాలేదు. అవి అంతే, అవి ఏమి ఒక్క ప్రింట్ తప్ప బయటకు రాలేదు. అవి చదివించలేకపోయాయి. కానీ మన అంశలో ఉన్న తేడా అదే అనమాట. అంశలో ఏంటంటే కొన్ని కాన్సెప్ట్ మాత్రమే అర్థం చేసుకోండి, మిగతా చాలా విషయాలలో సమాజాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కాస్త మామూలుగా చదువుతున్న వాడికి కూడా అర్థమయ్యేటట్టుగా ఉండాలని నేను ప్రయత్నించాను. చదివేవాడు యాక్చువల్గా దాని లోపలికి వెళ్ళాలి. కేవలం 16 గంటల్లో చదివేవాడు దాని లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు సమాజం కూడా ఇట్లాంటి శిల్పాలని ఎప్పుడు ఆదరిస్తాయని మీరు అడిగారు కదా. ఎప్పుడు ఆదరిస్తాయి? రైటర్ యొక్క ప్రతిభను బట్టే ఉంటుంది సమాజం అర్థం చేసుకోవడం అనేది. రచయిత కనుక నిజంగా కామన్ పీపుల్ కూడా అర్థం కావాలి అంటే కామన్ పీపుల్ సమాజమే కామన్ పీపుల్ అంటున్నాం. అట్లా అంటున్నప్పుడు సమాజానికి కూడా అది అర్థం కావడానికి కొంచెం రచయిత చాలా కారణం అవుతాడు. ఏదో పెద్ద శిల్పాన్ని రాస్తుందని కొత్త శిల్పాన్ని రాస్తుందా, ఆ శిల్పం కోసమే అన్నట్టుగా రాస్తే అక్కడ రచయిత ఫెయిల్ అవుతాడు. అంటే పాషాణంగా రాస్తే ఎవరికి అర్థం కాదు. కానీ శిల్పం అనేది ప్రజల కోసం అని అనుకొని అట్లా శిల్పాన్ని కనుక వాడు సమన్వయం చేసుకోగలిగితే అది సక్సెస్ అర్థం. అందుకని ఇప్పుడు అభిషేక్ మీరు అన్నట్టు ఈ 69లో వస్తే ఇప్పటి వరకు కూడా ఇక 50-60 years అయింది నా నవలు వచ్చి, ఇప్పటికి కూడా చదివేవాళ్ళు ఇప్పుడు తగినట్టుగా భావిస్తారు. ఇది తమ జీవితాల గురించి రాసిందే అనుకుంటారు. ఆ కథాత్మ్యత అనేది సాహిత్యానికి చాలా ముఖ్యం. అది ఆ నవల చదివినప్పుడు కొంతమంది ఇది మా గురించే రాశారు అనిపించింది అన్నారు. ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక అనుభవం చెప్తాను. ఈ నవల వచ్చిన కొత్తలో మేము ఒకసారి విశాఖపట్నం వచ్చాము. ఎందుకంటే శ్రీశ్రీ గారి ఫెస్టివల్ ఉత్సవాలు జరిగాయి అక్కడ. మేమంతా శ్రీశ్రీకి చాలా వీరాభిమానులు. అందుకని విశాఖపట్నం వచ్చాము అనమాట. వచ్చినప్పుడు అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు కొందరు అప్పుడు వచ్చిన అభిషేకం చేస్తే ఒక 5-6 నెలలు అయింది. అప్పుడే ఒక చదివారు కొందరు. వాళ్ళు వచ్చి ఇక్కడ నవీన్ గారు వచ్చారా ఈ సభలకి, ఎక్కడున్నారు వారు అని తెలుసుకున్నప్పుడు మేము ఒక సత్రంలో దించారు. పేరు విని వచ్చారు. ఆ సత్రంలోకి నవీన్ గారు ఎక్కడ ఉన్నారు, ఆ రూమ్ లో ఉన్నారు వెళ్ళంటే వాళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళు అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే
ఇదంతా మీరు ఉస్మాన్ యూనివర్సిటీ హాస్టల్లో జరిగినట్టు చెప్పారు కానీ ఇదంతా మా హాస్టల్లో జరిగినట్టే మేము చేయలేదు. అంటే ప్రతి స్టూడెంట్ వాడి లైఫ్ లో అనుభవించినటువంటి అనుభవించినటువంటి మాకు మాకు మా గురించి రాశారు, మా హాస్టల్ గురించి రాశారు. మా హాస్టల్లో ఉన్న వాతావరణమే ఈ నవల్లో వచ్చింది. ఇది ఎట్లా సాధ్యమైంది నేను గారు అన్నారు. అంటే నేను సాహిత్యం యొక్క లక్షణం అది. దాని ఏంటంటే అది అందరికీ దాన్ని ఏమంటారు, మనసుని తాకాలి. అందరి మనసులో అది అందరి మనసులో ఒక్కసారి నిజానికి అది ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో జరగవచ్చు, ఉస్మానియా జరగవచ్చు, లేకపోతే ఎక్కడో అమెరికా కూడా జరగవచ్చు, ప్రపంచంలో ఎక్కడ ఎక్కడ జరగవచ్చు. కాబట్టి చాలా మంది ఐడెంటిఫై అవుతారు. అట్లా మీ హాస్టల్లో జరిగినటువంటి సంఘటనలు మా హాస్టల్ దేనుండే హాస్టల్ జరిగిన సంఘటన చాలా సిమిలారిటీ ఉంది. అందుకనే సాహిత్యం అనేది విశ్వవ్యాప్తం. ఎక్కడ సాహిత్యానికి లిమిట్స్ లేవు. ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎక్కడైనా సరే. ఇప్పుడు యులిసిస్ నవలలో ఏముంది? ఏమి లేదు. ఏం లేదంటే ఎందుకంటున్నానంటే పెద్ద పెద్ద సంఘటనలు కానీ, పెద్ద పెద్ద డ్రామా కానీ, మనల్ని ఏడ్పించేటువంటి సంఘటనలు కానీ ఇవే ఉండవు ఆ నవల్లో. ఒక రోజు వన్ డే ఒక ఒక ఊర్లో, ఒక డబ్బిలి నగరంలో కొంతమంది వ్యక్తుల జీవితాల్లో ఏం జరిగింది చాలా కామన్. పెద్ద పెద్ద సంఘటనలు కాదు, మామూలు రోజు డైలీ జరిగే మామూలు విషయాలు. వాటిని చేస్తాడు ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే పెద్ద సైకాట్రిస్ట్ ఆయన పేరు జూమ్ అంటారు చూడు. ఆయన మన జేమ్స్ కంటెంపరీ. ఆయన ఇందులో ఏముంది అని అందరికి గొప్పనవారు అంటున్నారని చదివాడు. చివరి దాకా ఏం జరగదు, నథింగ్ హ్యాపన్ అని సర్ప్రైజ్ అవుతాడు. ఏమి నథింగ్ హ్యాపన్స్ ఏం తీసుకున్నావు అయినా గొప్పలు. అంటే సామాన్య జీవితంలోని ఒక సామాన్య రోజు చిత్రించడం అది మామూలు విషయం కాదు. బాగా తెలిసిన విషయం చెప్పడం అనేది మామూలు విషయం కాదు. ఎవరికి నచ్చదు. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తాను నేను. భాగవతం తెలిగించినటువంటి పోతన గారు ఏమన్నారు, బాగా తెలిసిన విషయం చెప్పడం కష్టం ఉన్నాడు ఒక చిన్న పద్యంలో. ఎందుకంటే భాగవతంలో కథలు చాలా మంది తెలుసు, అందుకని బాగా తెలిసిన వాటిని చెప్పడం కష్టము అన్నాడు ఆయన. అన్నట్టు అంతే దాంట్లో అంతే అంపశేరు కూడా చాలా విషయాలు చాలా చోట్ల జరుగుతాయి అక్కడి సంఘటనలు, ముఖ్యంగా హాస్టల్స్. అందుకని అది దాంట్లో ఒక రకం యూనివర్సాలిటీ అంటాను, అది ఉంది. కాబట్టి అది ఆంధ్ర యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్స్ అంత చెప్పడంలో ఆశ్చర్యం ఏం లేదు. మీరు యాక్చువల్గా నాకంటే ఈ శిల్పము ప్రక్రియ అభివ్యక్తి వీటి మీద ఒక చిన్న డౌట్ ఎప్పుడు ఉండేది. అందుకని అంపశయ్య నవల తర్వాత విశేషంగా ప్రాచుర్యం పొందినటువంటి ఈ చైతన్య స్రవంతి అనేది యాక్చువల్గా శిల్పమా సార్, లేకపోతే ఒక ప్రక్రియ, లేకపోతే అభివ్యక్త? ఇప్పుడు అభివ్యక్తి అయితే జనరల్ గా అభివ్యక్తి అయితే ఎలా రూపుదిద్దుకుంటుంది, మనసులో ఎట్లా రూపుదిద్దుకుంటుంది, దానికి నేపథ్యం ఉంటుందా? ఒకవేళ నిజంగా అది కనుక ప్రక్రియ అయితే, ఏదైనా ఒక ప్రక్రియ లాంటిదన్నా మనం రాసేదైతే అది ఎలా అలవాటు అవుతుంది? ఇది శిల్పం అయితే అంటే ఒక ఒక శిల్పం అనేది రచనకి సంబంధించినటువంటిదా, లేకపోతే ఏదైనా ఒక భావ వ్యక్తీకరణకు సంబంధించినదా? అభివ్యక్తి ముఖ్యం దేనికైనా. ఇప్పుడు దీన్ని శిల్పం అంటారంటే శిల్పం ఒక తీరుగా ఉండదు, ఒక్కొక్క రంగులకు ఒక తీరు ఉంటుంది. అందుకని శిల్పం కంటే ముఖ్యంగా అభివ్యక్తి చాలా డిఫరెంట్. మామూలు నవలకును ఈ చైతన్య స్రవంతి నవలకు అభివ్యక్తిలో చాలా తేడా ఉంటుంది. అది చాలా ముఖ్యం ఇక్కడ ఈ నవలకి ప్రాణం. అందుకని ఇక్కడ అభివ్యక్తి ఎట్లుంటుంది, ఇంతసేపు వాడి మనసులో ఏం జరుగుతుంది, చుట్టూ మంది ఉన్నారు, అంతమంది మాట్లాడుతున్నారు, అయినా వీడి మనసులో ఏమవుతుంది, వాళ్ళ మాటలు వింటూనే వీడు ఒక ఆలోచన ధరలో పడతాడు. అందరిలోనూ ఉండాలి, సెపరేట్ గా ఉండాలి. అది అందరిలో ఉండాలి, సెపరేట్ గా కూడా ఉండాలి. అది ఇప్పుడు హాస్టల్లో రకరకాల మనుషులు ఉంటారు, ఆ రకరకాల ఏమంటాం మన క్యారెక్టర్స్ చూపిస్తారు. కానీ వీటి అన్నిటి గురించి ఎట్లా ఉన్నారు వీళ్ళు అన్నదానికి అభివ్యక్తి. వీళ్ళ గురించి ఎట్లా చెప్పాలి, మనం ఎందుకునేటువంటి ఇప్పుడు శిల్పం అంటాం, శిల్పం అంటే ఏం లేదు, అభివ్యక్తి. మనం ఒక విషయం చెప్పడానికి ఎట్లా చెప్తున్నాం మనం అంటే అది అభివ్యక్తే కదా. అందుకని అభివ్యక్తే శిల్పం. కాబట్టి అభివ్యక్తి శిల్పం వేరు వేరు కాదు.
కాబట్టి చైతన్య స్రవంతి నవలకు కూడా అంతే అభివృద్ధి చాలా ముఖ్యం వేరే నవల కంటే. ఓకే. మీరు కాక సార్ ఈ చైతన్య సంస్థ టెక్నిక్ లో చాలా మంది రాశారని చెప్పున్నారు. అలా ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు అంటే అంటే మీది ఏమైందంటే మీది ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక మర్రి చెట్టు లాంటి నవల అయిపోయింది. ఆ కింద ఎవరికి కూడా పేరు వచ్చే అవకాశం లేనటువంటి గొప్ప నవల అయిపోయింది. అందువల్ల తెలియదు కానీ మీకు దృష్టికి వచ్చినటువంటి అలాంటి నవలు మీరు కాక రాసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక ఆయన పేరు ఇప్పుడు 2-3 నవలు రాశాడు ఆయన. ముందు చనిపోయింది ఆయన పేరు గుర్తురావడం లేదు. కాదు చండీ దాస్ అక్కడక్కడ వాడండి ఈ శిల్పాన్ని. ఆయన ఒక గొప్ప నవల రాస్తారు ఆయన కూడా. అది ఏంటంటే హిమజ్వాల అనే నవల బాగుంటుంది చాలా బాగుంటుంది. కాకపోతే హిమజ్వాల మీద బుచ్చిబాబు గారి చివరికి మీద నవల ప్రభావం చాలా ఉంది అనుకోండి. అయినా కూడా అక్కడక్కడ ఎక్కడెక్కడ అంటే వాడి మనసులో చూపించేటప్పుడు వాడి ఆలోచనలు ఎట్టున్నాయి అనడానికి కొంచెం అక్కడ మొత్తం నవలే కాదు అక్కడక్కడ ఆ శిల్పం వాడాడు. అయితే కొత్త ఆ శిల్పం అంటే ఆ లోపల వాడి లోపల ఏం జరుగుతుందో చెప్పడానికి చాలా బూతు వాడాడు ఆయన. కాకపోతే ఆ బూతును బాగా మామూలుగా ఇది బూత్ అని అర్థం కాకుండా దాని లోపలికి పోయి చూస్తే అది అర్థం అవుతుంది అనమాట. అట్లా వాడాడు. ఎక్కువ మొత్తం వాడలేదు. కాకపోతే మొత్తం వాడిన వాళ్ళు ఉన్నారు. వెనుకొండ నాగరాజు ఉన్నారు. ఆయన కొన్ని వేరే నవలు రాసి ఊబిలో దున్నా అనే పేరుతో ఒక నవలు రాదు. దాంట్లో కొంచెం ఈ శిల్పమే పెట్టాడు. కానీ అది ఎవరికి అర్థం కాదు. అది దాన్ని ఎవరి దగ్గర పాపం పోలేదు తర్వాత. ఎందుకంటే ఊబిలో దున్నా సరే చైతన్య ఉన్నది దాంట్లో లేదని కాదు. కొంచెం ఉన్నప్పుడు కూడా అది హెమింగ్వే ఒక నవల రాశాడు. దాంట్లో ఏంటంటే వాడు సముద్రం మీద వేటకెళ్ళిపోయి గాలం వేస్తే ఒక పెద్ద చేప పడుతుంది. కానీ వీడు పైకి తీసుకురాలేకపోతాడు. ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ నవల పేరు. అయితే వాడు ఏం చేస్తాడంటే దాంతో మాట్లాడతాడు. ఇది ఆ పెద్ద తిమింగళం లాంటిది పడుతుంది. దాంతో మాట్లాడి నేను ఎట్లా బయట తీయాలి నువ్వు అసలు ఏంటిది అని దాంతో మాట్లాడినట్టుగా అట్లా గమ్మత్తుగా ఉంటుంది ఆ శిల్పం. చివరికి వాడు పాపం చనిపోతాడు ఆ సముద్రంలో ఉంది. దాన్ని మొబైల్ వచ్చింది. ఓల్డ్ మ్యాన్ నుంచి తిన్ననవలే 110-120 పేజీలు ఉంటుంది. కానీ వాడిన శిల్పం చాలా కొత్తగా ఉందని చెప్పి దానికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అయితే అట్లా అతను కూడా కొంచెం యూబిలో దున్నా అనే నవల వినుకొండ నాగరాజు రాస్తుంది. ఓల్డ్ మ్యాన్ అండ్ సీ లాగా ఉంటుంది. ఆ ఊబిలో దున్నా ఏంటంటే ఆ ఊబిలో దున్నా పడిపోతుంది. ఆ ఊబి అంటే తెలుస్తుంది. మొత్తం దాన్ని బయట తీయడానికి చాలా మంది ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేసి కొంతమంది దాంతో మాట్లాడతారు. కొంచెం ఆ శిల్పాన్ని కొంచెం వాడాడు. కానీ అది సక్సెస్ కావాలి. ఎవరికి అర్థం కాలేదు. అంటే ఈ సక్సెస్ కాకపోవడానికి ఒక శిల్పం కొద్దిగా కారణం కొంచెం కాదు ఖచ్చితంగా కాదు. కానీ దానికి కాస్త అర్థమయ్యేటట్టుగా దాన్ని మనసు వస్తుంది. దాన్ని అంత సంక్లిష్టం చేయకుండా అట్లా ఆయన మార్చలేకపోయాడు. కాబట్టి ఈ మధ్య ఒక రైతు రాసు బుచ్చిబాబు గారు అదొక డిఫరెంట్ ఫిల్మ్. ఒకతను నేను చీకటి అని రాశాడు. అతను ఇక్కడ కర్నూలులో ఉండేవాడు. ఆయన పేరు కొంచెం తర్వాత గుర్తొస్తుంది. ఆయన రాశాడు 3-4 నవలు రాశాడు. అది చైతన్య స్రవంతులు రాశాడు. అది కూడా చాలా కొంచెం సంక్లిష్టం చేశాడు వాడు. ఇట్లా ఇంకో ఒక ఆమె పేరు ఏంటంటే ఆమె నాతో పాటు నవరాలు రాసింది. ఆయన నా నవలు చదివిన తర్వాత ఒక చైతన్య స్రవంతులు రాసినట్టుగా ఒక నవలు రాసింది. నేను అర్థం మరీ పర్సన్ అయిపోయింది. శిల్పాన్ని మరీ పర్సన్ చేసింది. దాంతో అది కొంచెం సక్సెస్ కాదు. అందుకని దీని ఛాయలో ఏది కూడా కొంచెం తలపల్లి గారు రవి గారు కూడా అన్నట్టు ఈ 50 సంవత్సరాలుగా దీన్ని దాటి ఇంకొకళ్ళు ఎవరు కూడా వచ్చినట్టుగా ఎక్కడ అద్దెపల్లి వారి గురించి ఒక చిన్న ప్రశ్న. స్నేహం ఒక సజీవ నిరంతర యాత్ర అంటారు అద్దెపల్లి. 1969లో అంపశయ్య నవల వచ్చినప్పటి నుంచి దానికి బహుళ ప్రచారం కల్పించిన వాళ్ళు అద్దెపల్లి ఒకరని మీరు వ్యక్తం చేస్తున్నారు.
వారితో మీకు అంపశయ్య కన్నా ముందే పరిచయం ఉందా? తర్వాత ఆ పరిచయం ఎలా కొనసాగింది? అంబశయ్య కంటే ముందు నాకు పరిచయం ఉంది. ఎట్లా అంటే ఒకసారి ఆయన, నేను అప్పుడు నల్గొండలో పనిచేస్తున్నాను. నల్గొండకు మేము ఆయన ఒక ఇన్వైట్ చేసినాం. అప్పుడు ఆయన స్పీచ్ నన్ను వెంటనే ఆకట్టుకుంది. చాలా బాగా మాట్లాడాడు. అదే ఆయన పూర్తి చేయగానే ఆయన వచ్చి మా ఫ్రెండ్ రవిబాబు అని నాకు క్లోజ్ ఫ్రెండ్, ఆయన వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. అయితే నెక్స్ట్ డే పోయి ఆయన కలిసాను అనమాట. నిన్న మీరు మాట్లాడింది చాలా బాగుందండి ఎద్దపెట్టి గారు, చాలా బాగుంది అని అంటే, అప్పుడు మన రవిబాబు ఏం చేశాడంటే నేను ఒక చిన్న కథ రాశాను. దాని పేరు అధులోకు. దాంట్లో కొంచెం చిన్న రచన ఉంటుంది. అంటే అంబశేరం అనుకో యాక్టర్ లాంటిది అది. అప్పుడు అది మా ఫ్రెండ్ రవిబాబు, ఈ చూడు మన నవీన్ రాసిందే కథ అని అదే పేరు వినిపించాడు. చదివాడు. అది వెంటనే నీకు మంచి పిక్చర్ ఉంది అన్నాడు. ఎట్లా అంటే అవుతున్నది ఇక్కడ దృఢంగా తెలిస్తే ఒక కథ, చిన్న ఇన్సిడెంట్ మీద చాలా బాగుంది అని. అప్పుడే ఒక రకంగా అంతా ఓల్డ్ ఫ్రెండ్షిప్ కాకపోయినా కూడా పరిచయం కావడం, అంతే. ఒకరినొకరు అర్థం చేసుకోవడం జరిగింది అనమాట. ఆ తర్వాత ఇక నాకు వెంటనే అద్దెపల్లి మంచి ఫ్రెండ్ అయిపోయాడు. ఒకసారి విజయవాడలో కూర్చాను నేను. సరే. అప్పుడు అంబశయ్య రాసిన కాపీ మాన్యుస్క్రిప్ట్ మంచి. అది పట్టుకొని వచ్చాను నేను విజయవాడ. అప్పుడు అద్దెపల్లి రాశాను ఇక్కడ. ఇది చదివిన కథ అంటే ఇది కూడా, కానీ అదేమో చిన్నది, చాలా చిన్న కథ. ఇది చాలా 300 పేజీలు ఉంటుంది, మీరు ఒక చదవాలి అని లెటర్ రాస్తే వచ్చాడు. ఇప్పుడు బహుశా ఆయన ఇక్కడ పనిచేస్తున్నాడు అనుకుంటా, నందిగామ. చాలా దగ్గర కదా నందిగామ. వచ్చాడు. వచ్చి అక్కడ గోల్డ్ డే కలుస్తున్నాం మేము. అప్పుడు ఇది ఇచ్చాను. నేను చదువుతాను. చదివిన తర్వాత నేనేం చెప్పానంటే, నేను చదివిన తర్వాత విజయవాడ ఆంధ్రజ్యోతి పత్రిక వాడు పురాణ సుబ్రహ్మణ్య శర్మ అని ఉండేవాడు. వాడు కొత్త రకంగా కొత్త టాలెంట్ ఏదున్నా నేను బాగా ప్రోత్సహిస్తాను అని చెప్పుకునేవాడు. ఆయన హిమజ్వాల్లో కొత్తదనం ఉందని నేను వేస్తున్నానని తేలిగా వేశాడు. ఇది కూడా అట్లే ఉంటుంది. మరి ఇష్టపడి ఆయనకు ఇష్టపడి అయిన తర్వాత తను చదివాడు. చాలా అద్భుతంగా ఉంది నవల. వాడు నచ్చకపోవడం ఏంటి, తప్పకొస్తుందని ఇచ్చాడు. ఇస్తే తీసుకున్నాడు. మీరు 2 రోజులు దాన్ని పట్టేది రావడానికంటే 7-8 మంత్స్ పట్టిందండి. మీకు 7-8 మంత్స్ పట్టింది కదా, నాకు అట్లీస్ట్ ఒక 2 years టైం ఇవ్వండి, నేను మీకు న్యాయం చేస్తాను మీకు అని చెప్పి తీసుకున్నాను. తీసుకొని వాడు 1 year అయింది. 1 year తర్వాత మీరు చదివారా అది అంటే, వాడు ఎంత షార్ట్ టెంపర్డ్ ఫెలో అంటే, ఏంటి ఏదో కలెక్టర్ ఆఫీస్ కు ఏదో ఒక అప్లికేషన్ పెట్టి ఏమైంది అడిగినట్టుగా అడుగుతున్నారు. నాకు అప్పుడే టైం ఎక్కడ దొరికింది, చదవలేదు. నేను చూస్తా, ఇంకొంచెం టైం ఇవ్వండి. ఇంకా 2 years అయిపోయింది. ఇంకా ఇంకెప్పుడు చదువుతున్నాడు. అప్పుడు మన అద్దెపల్లి పోయి అడిగాడు, ఏం సార్ మీకు ఇచ్చిన నవీన్ గారిని చదివారని అంటే, నేను చదవలేదా, నువ్వు తీసుకుపోతాను, నాకు టైం లేదు, తీసుకెళ్ళండి. అంతకుముందు ఒక చిన్న చెప్పాలి ఒకటి ఏంటంటే, అదే ఆయనకు పురాణ సుబ్రహ్మణ్య శర్మ ఆంధ్రజ్యోతిలో నేను అంతలో కథ పంపించాను నేను. ఆ కథ పేరు ఏంటంటే నిప్పురావు. ఆ కథ వేశాడు, బాగుందని వేశాడు. వేసిన వాళ్ళు తర్వాత ఆయనకి 2-3 ఫోన్ చేసి, ఇది డిఎస్ లారెన్స్ రాసిన కథకు అనుకరణ అన్న అని చెప్పారు. చెప్తే వాడు నాన్నగారితో అన్నట్ట, అదే రామ్మోహన్ రావు గారు, మేము ఆయన కథ ఒకటి వేశాం, అదేదో ఇంగ్లీష్ కథ కాపీ అట, మాకు తెలియలేదు ఇది, అందుకని అప్పటి నుంచి నాకు దౌర్బుద్ధలేదు, తీసుకుపోండి. అయితే వచ్చి మన అద్దెపల్లి గారు నాకు ఈ విషయం చెప్పాడు. మీరు రాసిన నిప్పురావుడి కథ లారెన్స్ రాసిన కథకి అనుకరణ. లారెన్స్ రాసిన కథ పేరు టైటిల్ ఏంటంటే ఏదో లవ్ ఇన్ హేస్టాక్స్ అని, గడ్డి వాంలో ప్రేమ. అయితే ఆ కథ చదివింది, ఎక్కడెక్కడ ఉంటే లైబ్రరీలో దొరకబట్టి దాన్ని చదివి వాడికి అదే మన పురాణం గారు ఏమన్నా రాసిన తెలుసా, నేను రాసిన కథకును లారెన్స్ కథకు సంబంధం లేదు. తన సంబంధం నన్ను రుజువు చేస్తే నేను రాయడం మానేస్తా. ఛాలెంజింగ్ అనమాట. అంత కోపం వచ్చినాడు. అట్లాగే నువ్వు ఆంధ్రజ్యోతి దాంట్లో రిజైన్ చేయాలి, ఏదో నువ్వు చెప్పింది తప్పని కనుక రుజువు అయితే. అంటే ఆయన కథ చదవలేదు, మీరు ఉన్నారనమాట. అయితే అంటే ఎవడో చెప్పాడు లారెన్స్ కథ అంటే,
ఆ, నాకు మరి దానికి ఏం ఇస్తారు అసలు? ఎవరో ఏదో అంటారు, కానీ నేను అంత సీరియస్ గా తీసుకోవాలా? ఆ, రిజిగ్నేషన్ దాకా పోయినారు, వద్దు అంత అవసరం లేదు. అప్పటి నుంచి అతనితో నాకు మంచి సంబంధం ఉంటుంది ఎప్పుడు కూడా. సరే. ఏది రాసినా కూడా ఆయన వేసేవాడు కదా. సరే, కొన్ని కథలు వేస్తాడు అనుకోండి, నవల మాత్రమే కాదు. అయితే అని చెప్తున్నానంటే ఆ తర్వాత పుస్తకం వేయడం జరిగింది. తర్వాత పుస్తకం వేయడం జరిగింది. తర్వాత వాడు ఎంత గుంజుకున్నాడంటే, ఈ నవల నేను వద్దు చదువుకుందని రిటర్న్ చేసిన వాళ్ళకి ఇంత పేరు వస్తున్నది, వేసుకుంటే బాగుండేది. వేసుకుంటే బాగుండేది అనుకున్నాడు. అందుకని చాలా చోట్ల అట్లా నవల ఒకటి వచ్చింది, నేను పూర్తిగా చదవలేదు, అక్కడక్కడ చదివాను అని ఇట్లా. అదే మీరు ఆంధ్రజ్యోతిలోనే మీరు ఇంటర్వ్యూలో ఈ మాటలన్నీ మీరు చెప్పుకున్నారు. చెప్తున్నా. అంటే రాజుపతి అద్దెపల్లి గారి దగ్గర ఉంది, తర్వాత ప్రింటింగ్ కి కష్టపడుతూ ఇదంతా కూడా రావడానికి చాలా మందికి ఇచ్చారు. అది యువ అనే పత్రిక వచ్చింది. యువలో అప్పుడు దండమూడి మహీధర్ అని ఆయన దాన్ని ఎడిట్ చేసేవాడు. యాక్చువల్ ఎడిటర్ ఏమో చీఫ్ ఎడిటర్ పేరేమో చక్రపాణి పేరు ఉండేది, కానీ ఆయన తీసేవాడు. అయితే ఆయనకి ఇచ్చాను నేను. ఇస్తే చాలా బాగుంది నవీన్ గారి నవల, కానీ ఇది వేయడానికి మా చీఫ్ ఎడిటర్ గారు ఒప్పుకోవాలి, ఆ చీఫ్ ఎడిటర్ గారు ఒప్పుకుంటారో చూడాలి మరి అని ఆయనతో కూడా చదివిస్తాను నేను. ఆయన కనుక ఇస్తుంటే మేము వెంటనే వేసేస్తా యువలో అని ఆయనకి ఇచ్చారు. చక్రపాణి, ఆ చక్రపాణి గారు చక్కప్ప 20 పేజీలు అది ఏ లవ్ లేదు, ఇంకో హీరో లేడు, హీరోయిన్ లేదు, లవ్ లేదు. అంటే ఆ కాలంలో అలా అంతే, అట్లా వచ్చేది అలవాటు పడిన నవలు. అలవాటు పడినారు అని. ఇది ఇక్కడ చెప్తామండి, ఇది ఎవరు దోస్తారు, చాలా దానిగా దీనిలో ఏం వాల్యూ లేదన్నట్టుగా. అంటే మీరు ఈ సబ్జెక్ట్ ని చాలా నమ్మారు. అంటే ఈ కథ మీరు వదిలేదు, నమ్మిన కథని దాన్ని అలా నవలను మీరు అవును. అద్దెపల్లి కూడా నమ్మారు. నవల చాలా బాగుంది. మనిషి చెప్తున్నది చాలా బాగుందని. ఆ తర్వాత ఏం చేశానంటే ఇంకెవరితో ఇచ్చాను, వాళ్ళు కూడా నాకు ఇది మామూలుగా ఏం లేదండి, మన హీరో లవ్ లేదు నేను. అప్పుడు ఏం చేశామంటే సృజన అనే పత్రిక మేమే ఎస్టాబ్లిష్ చేశాను. అది దాంట్లో ఇంకా వేరే ఏమన్నా బతిమాలను దేనికి మనం దీంట్లోనే వేద్దామని ఎవరెవరో అప్పుడు ఆయన ఉండే ఎడిటర్. నేను కూడా ఆ పత్రిక రావడంలో, ఆ పత్రిక నిర్వహణలో నేను పూర్తిగా ఆయనతో పాటు నేను పాల్గొన్నాను. రోజు ఏదన్నా సరే నేను దాన్ని సెలెక్ట్ చేయాలి అట్లా అనుకున్నాం. పోయిటం వారు ఇట్లా అనుకున్నాం. అయితే ఆయన సరే ఒప్పుకున్నాడు, మన పత్రికలోనే వేద్దాం అని. నేనేం చెప్పానంటే అది ఇప్పుడు త్రైమాసికాలు, ఆ 3 త్రైమాసికాలలో ఈ నవలని కంప్లీట్ చేద్దాం. అయితే దానికి ఇట్లా కూడా చెప్పారు, ఆ 3 త్రైమాసికల్లో ఒక్కొక్క దాంట్లో ఒక 40 పేజెస్ 50 పేజెస్ వేరే సప్లిమెంట్ గా వేద్దాము. నేను కావాలంటే ఆ ఖర్చు నేనే పెడతా, తర్వాత అప్పుడే దాన్ని కంపోజ్ చేసేస్తే దాన్ని వెంటనే నవలగా వేసుకోవచ్చు. అట్లా చేస్తే సరే అన్నాడు మొదలు. మళ్ళీ ఏమనుకున్నాడు ఏమో, అట్లా ఎందుకు లేదు నేను అడుగుతున్నా. ఇట్లా ఒక దానికి ఎక్స్పెరిమెంటల్ గా 2-3 ఇష్యూస్ లో వేస్తా, అప్పుడు మనకి రెస్పాన్స్ చూద్దాం, వాటర్ రెస్పాన్స్ చూసి అది ఎంత బాగుంటే దాని పుస్తకం తీసుకుంటాం అని ఇట్లా నాకు కొంచెం ఓదార్చాడు. సరే నేను ఓదార్చాను, బాగుంది అట్నే. ఆ 2-3 ఇష్యూస్ లో వచ్చింది. ఎంత దానికే ఎంత రెస్పాన్స్ అంటే చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. అప్పుడు నేను అరుద్ర చదివాడు, చాలా బాగుంది, కానీ ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాడు దాని పాఠకులు వేరే ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, పాఠకులు మామూలు పాఠకులు వేరే ఉన్నారు, ఆంధ్రజ్యోతి పాఠకులు కాదు చెప్పాలంటే. కరెక్ట్. అది సీరియస్ పాఠకులు అన్నమాట. వాళ్ళంతా కూడా చాలా బాగుంది, గొప్పగా ఉంది, అద్భుతంగా ఉందని చెప్పేటప్పటికి మన ఎవరెవరో కూడా ఓకే మనం పుస్తకం వేద్దామని అప్పుడు పుస్తకం సినిమా పక్షంలో ఆయన పేరు పెట్టి వేసాం అనమాట. అప్పుడు స్పెల్లింగ్ ఖర్చు అంతా నేనే పెట్టుకున్నా. అయితే 5 రూపీసే చెప్పిట్టాను సరే, 5 రూపీస్. ఇంకా కన్ఫ్యూషన్. స్వాతికి చందా కట్టిన వాళ్ళు, స్వాతి కాదు సార్, సృజనకి చందా కట్టిన వాళ్ళకి 3 రూపాయలు అని చెప్పి ఇట్టి నోటలు అయిపోయినాయండి 1000 ఆఫీసులు. అప్పుడు మళ్ళా ఉండాలి మార్కెట్ లో తప్పకుండా నవలని నేను అనుకొని సెకండ్ టైము వెళ్దామని ఈ యొక్క నవయుగ ప్రచురణాన్ని తెచ్చేవాడు ఆయన తీసుకొస్తానమాట.
ఆయన తెచ్చాడు. సెకండ్ ప్రింటింగ్ ఆయన ఇస్తాడు. ఇక అప్పటి నుంచి ఇక వేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు 16 సార్లు ప్రింట్ 16 సార్లు ప్రింట్ ఇప్పటికీ కూడా అది ఇప్పటికి కూడా అది గొప్ప నవలగానే ఉంది. అందులో ఎటువంటి అనుమానం లేనటువంటి గొప్ప నవలగానే ఉంది. అవును, దాని మీద విమర్శనాత్మక వ్యాసాలు వచ్చినాయి సార్. చాలా 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 వచ్చినాయి. చాలా చాలా అంటే కొందరు చాలా బాగా రాస్తారు. ఫస్ట్ ఎడిషన్కే ఇప్పుడు ఉదాహరణకి ఇతను ఉండేవాడు చూడండి, మా దిగంబర కవనంలో నగరం ఉంది కాదు, ఇంకా ఇంకా పెద్ద పట్టు నిఖిలేశ్వర్ ఇంకా చెప్పండి. నిఖిలేశ్వర్ కాకుండా అతని పేరు ఇంకో దిగంబరికి అందరి పేరు గుర్తొస్తలేవా? నిఖిలేశ్వర్ ఇంకొక తండ్రి, అతని పేరు మహాస్వప్న అని అతను యాక్చువల్గా అతను రైటర్ పేరు గుర్తొస్తుంది. కానీ ఆయన ఇంకో గొప్ప రివ్యూ రాశాడు అనుకున్నారు, చాలా బాగా రాశాడు. తర్వాత ఇతను జయకుమార్ అని రాస్తాడు. జయకుమార్ అతని పేరు రాహుల్ గారు, ఆయన కూడా చాలా మంచి రివ్యూ రాశాడు. అట్లా ఇంకా మొత్తం 6-7 గొప్ప రివ్యూస్ వచ్చాయి. భారత్లోనేమో మన నాన్నగారి ఫ్రెండే మన కేశాంతం, బ్యూటిఫుల్ రివ్యూ చాలా వస్తాడు భారత్లో. అట్లా మంచి రివ్యూస్ వచ్చాయి అనమాట. సెకండ్ టైం వేసినప్పుడు ఈ రివ్యూస్ అన్ని బాగా కొంచెం అక్కడ బిగిన్ అయిపోయింది అనమాట. చాలా బాగుంది. చాలా ఏమంటారు, ప్రసవ వేదన అన్నట్టే అనుకోవాలి. అంతే, అంత వేదన పడిన తర్వాత ఒక అద్భుతమైన కావ్యం వచ్చింది, అద్భుతమైన నవల వచ్చింది. సార్ ఇంకోటి, డిజిటల్ మీడియా వలన అంటే ఇప్పుడు ఈ కాలం అంత నిరాశత ఉంది చాలా మందికి. అంటే పుస్తకాలు రావడం కానీ సాహిత్యం మీటింగ్ అంటే మీకు 5-6 కన్నా ఎక్కువ మంది కనిపించే పరిస్థితి ఉంది. ఈవెన్ హైదరాబాద్ లాంటి రవీంద్ర భారతి లాంటి చోటే మీకు 5-10 మంది కన్నా ఎక్కువ రావట్లేదు. అండ్ ఇలా డిజిటల్ మీడియా వలన లేక ప్రజల నిరాసక్తత వలన ఏ ఒక్క సంఘటన కానీ, ఏ సంఘటన అయినా సరే, లేదా ఒక పుస్తకం కానీ సమాజంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపలేకపోతుంది. ఇంత లాంగ్ స్టాండింగ్ ఒక పుస్తకం బాగుందనేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. కారణం ఏంటంటే డిజిటల్ మీడియా ప్రభావం అంగీకరిస్తూనే, డిజిటల్ మీడియా ఉంది అని అంటూనే పుస్తకం కనుమరుగైపోతుందని చాలా మంది బాధపడుతూ ఉంటారు. దీనికి పరిష్కారం ఉంటుందా, లేకపోతే డిజిటల్ మీడియాలో అడాప్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా? దానికి కారణం ఏంటంటే ఇప్పుడు సాహిత్యంలో కొంత ఇంట్రెస్ట్ తగ్గింది. దానికి కారణం ఏంటంటే ఒకప్పుడు నవల బాగా ఏదైనా ప్రిన్సిపల్ కానీ అవి రాస్తున్న రోజుల్లో బాగా చదివేవారు, నవలు బాగా చదివేవారు. తర్వాత కొంచెం నవలు చదవడం తగ్గిపోయింది. ఎందుకంటే అన్ని నవలు మూసపూసినట్టు ఒకేలాగా ఉండడం, టీవీ సిరీస్ లాగా ఉండడం. తర్వాత ఈ లోపల ఏమైంది, టీవీ వచ్చేసి ఆ టీవీ సీరియల్ ఒకప్పుడు కొంచెం నవలు రెఫరెన్స్ పెడుతున్నారు అలాంటి నవలు చదివిన పాఠకులు అంతా కూడా ఈ టీవీకి షిఫ్ట్ అయిపోయారు. దాంతో పాటు అన్ని టీవీలో వచ్చే సీరియల్స్ లో ఇట్లా ఈ నవలలో వచ్చిన సంఘటన లాగే ఉంది. అటు వినప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన ఏంటి కాదురా, ఇవి ఎండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవలలు, తొమ్మిదిదనం లాంటివి. తర్వాత ఇంకో అతని కంటెంపరీ ఇంకోటి చూడండి, మల్లాదేవి రాసిన నవలలు. ఇవన్నీ కూడా ఏంటంటే బాగా జనాన్ని చదివించడం ప్రధానంగా పడుతున్నారు వాళ్ళు, బాగా చదివించే నవల. అయితే కొంతకాలం అయిన తర్వాత బాల యుద్ధాలు చదవడం మానేస్తారు. అందుకని నేను పదే చెప్తుంటా, సీరియస్ లీడర్స్ అని ఉంటారు, మామూలు లీడర్స్ ఉంటారు. కాబట్టి ఇప్పటికి కూడా నవలు ఎవరు చదువుతున్నారు అంటే సీరియస్ లీడర్స్, కాకపోతే సీరియస్ తక్కువ ఉంటారు, మామూలు తక్కువ ఉంటారు. అందుకని ఇదివరకున్నంత ఈ నవలకు ఆ ప్రాసెక్యం కలగడం లేదు. ఇంకోటి, నవలాకారులు కూడా ఎప్పుడు ఈ మూసధనంలో కాకుండా కాస్త కొత్త సబ్జెక్ట్తో రాస్తే ఇప్పటికి కూడా చదివేవాళ్ళు ఉంటారు. కానీ నేను ఇప్పుడు ఆ తర్వాత అంబిషేక్ తర్వాత నేను తర్వాత ఒక 34 నవల్స్ రాస్తాను.
మరి ప్రతి నవల కూడా రీప్రింట్స్ అయినాయి. కాకపోతే ఇదివరకంతగా లేకపోయినప్పుడు కూడా కాస్త కొంచెం నేను రాసే దాంట్లో కొంచెం కొత్తదనం ఉంటుంది, కాస్త సైకో అనాలిసిస్ ఉంటుంది, ఈ నవలలో కొత్తదనం ఉంటుంది అని చదువుతారు. మీరు లాస్ట్ టైం ప్లాటోనిక్ లో మీద ఒక నావల్ రాశారు. అవును. రాశారు. రాస్తాను దాని పేరు స్నేహరాగం. స్నేహం నాకు దాని ఏం సంఘటనే ఏంటంటే విశాఖపట్నంలో భానుశ్రీ అని ఒక అమ్మాయి అంపశేష్ చదివి గొప్ప ఉత్తరం రాసిందాన్ని. నాకు ఆ ఉత్తరం ఎంత నన్ను ఇన్స్పైర్ చేసిందంటే ఉత్తరాన్ని కలవాలి అంతేనే ఒకసారి మరి కలవాలన్నా వెంటనే రెస్పాన్స్, రండి తప్పకుండా రండి, మా విశాఖపట్నం రండి, మేము రిసీవ్ చేసుకుంటాం రండి అంటే మేము వెళ్ళాను. వెళ్తే వాళ్ళ ఇంటికి తీసుకుపోయింది. 2-3 రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. అప్పటి నుంచి అంత నాకు మంచి స్నేహం. ఎన్నోసార్లు చనిపోయింది చూడండి, చనిపోయేంత వరకు ఉంటున్నాను స్నేహం. ఎప్పుడు మేము ఇట్లాంటి లవే తప్ప ప్లేటానిక్ లవే తప్ప మాకు నిజానికి అవకాశం ఉండే ఎవరిసారి ఇద్దరమే ఎన్నోసార్లు ఒక చోటే ఉన్నాం, కానీ నెవర్ ఆమె కనుక టచ్ కూడా చేయలేదు. ఆమె కూడా అట్లాగే ఉంది, కేవలం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్. అది స్నేహరాగం. స్వాతి మొదటి స్వాతిలో వచ్చింది. స్వాతిలో వచ్చినప్పుడు మేము స్వాతి కష్టపడి చాలా హై అర్థాలు గారు. తర్వాత నేను పుస్తకం తీసుకొచ్చాను. పుస్తకం తీసుకొచ్చినప్పుడు దానికి బాగా తొందరగా అయితే కాపీ షిప్ తీసుకొస్తే దాన్ని రీప్రింట్ తీసుకురావాలి. అంత బాగా చదివారు దాన్ని. సార్, కథానికలు నవలలు రాయాలనుకుంటున్న కొత్త రచయితలకి మీరు ఏదైనా ఒక సందేశం అంటే చదవాలా, రాయాలా, ఏం చేయాలి? చదవాలి, బాగా చదవాలి, అధ్యయనం అంటాం. అది నువ్వేం చదవకుండా కేవలం కథ రాస్తాను రాస్తే అది బిగినర్ రాసినట్టే ఉంటుంది. చదవడం వల్ల ఏం తెలుస్తుందంటే ఇదివరకు మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ స్టోరీస్, బాగా పేరున్న కుటుంబరావు ఉన్నాడు, చివో ఉన్నాడు, హరిశాస్త్రి ఉన్నాడు, కురవండి కుటుంబరావు, వీళ్ళన్నీ గొప్ప గొప్ప కథలు రాశారు. అన్నింటికన్నా ముఖ్యంగా కథ ఎట్లా రాయాలో తెలుస్తుంది. ఏం తెలియకుండా రాస్తారు, ఎట్లుంటుంది రక్తి కట్టదు, ఒక కథ బాగుండొచ్చు, ఇంకా రెండో కథ బాగుండదు. అందుకని నువ్వు కథానికా శిల్పం తెలుసుకొని అది కథ ఎట్లా రాయాలి అనేది తెలుసుకోవాలంటే ఇదివరకు రాసిన సీనియర్ రైటర్స్ రాసినటువంటి రకం చదివి కాస్త అర్థం చేసుకొని కథానికా శిల్పం ఇట్లా ఉంటుంది, ఇట్లా రాయాలి అని తెలుసుకొని కథలు రాస్తే బాగుంటుంది. అట్లా నేను అందరికి కథ చెప్తాను అనమాట, మీరు అధ్యయనం చేయండి రా బాబు. మా రోజుల్లో మేము కథలు ఎప్పుడు రాస్తాం, ఒక 100 కథలు చదివిన తర్వాత కథ రాస్తాం. ఇంగ్లీష్ లో కూడా చదివారు, కథానికా శిల్పం తెలుసుకొని రాస్తాం. కాబట్టి మీరు కూడా తెలుసుకొని రాయండి, చదివి రాయండి, చదవాలి. అధ్యయనం పాఠం కూడా చదివితే మంచిది. కాబట్టి ఇప్పుడు కవిత్వం రాసేవాడు కూడా అంతకుముందు మంచి గొప్ప కవులు కొంచెం రాయాలి, వాళ్ళ గురించి ఆ కవిత్వం చదవాలి. చదవకుండా కవిత్వం అంటే ఏదో తెలియకుండా ఒక లైన్ కింద ఒక లైన్ పెట్టిపోతే అది కవిత్వం అవుతుంది. అట్లా రాస్తున్నారు. ముఖ్యంగా ఈ వచన కవిత్వం వచ్చి కవిత్వం బాగా పంచబడింది. అంతకుముందు ఏంటంటే ఈ ఛందోబద్ధమైన కవిత్వం రాసేవాడు, కనీసం వాడు ఛందస్సు నేర్చుకునేవాడు. అంతకుముందు కొన్ని కవులకు పద్యాలకు చదివేవాడు, అట్లనే పద్యాలు రాయడం నేర్చుకున్నాడు. నీకు వాడికి ఛందస్సు నేర్చుకోకపోతే ఆ కవిత్వం ఎట్లా రాస్తాడు? అదే ఇప్పుడు కవిత్వం రాసేవాడు ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అంతే తప్ప దానికి పెద్ద ఒక ఇది ఉండదు, మంచి భాష ఉండదు. కవిత్వం అంటే బేసికలీ ఇట్స్ లాంగ్వేజ్, మంచి భాష చాలా ముఖ్యం కవిత్వం రాసేవాడికి. అది లేదు ఇప్పుడు చాలా మంది దాంట్లో. అదేపల్లి రామరావు గారు కూడా మధుజ్వాల అని అది పట్టికావ్యం లాగానే రాశారు. వీటన్నిటి కూడా రాశారు. రాసిన తర్వాత ఆయన మార్గం అభ్యుదయ మార్గం వైపు, కానీ ఆ బేసిక్స్ తెలుసు. అవును, ఆ బేసిక్స్ తెలుసు. ఆ బేసిక్స్ తెలుసు కాబట్టి మొదటి మధుజ్వాలలో చంద్రబద్ధమైన పద్యాలు వచ్చాడు. ఈవెన్ శ్రీశ్రీ కూడా విశ్వనాథ్ గారి అభిమానం, విశ్వనాథ్ గారి పద్యాలు
ఆయన ఒక ప్రతిభ పేరుతో ఒక కావ్యం రాశాడు. అన్ని పద్యాలు ఉత్మలమల చంపమల ఇవి అనమాట. అంత బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అంత గొప్ప కవిత్వం రాయగలిగాడు ఆయన. ఇప్పుడు ఆయన రాసిన అది ఉత్తర కవితలకు అనిపిస్తుంది కానీ ఒక చక్కని లయ లయ ఉంటుందంట. లయ ఉంది. ఆ, అది ఆ కిరణాలు కూడా ఉదానికి ఒకటి చక్కగా ఒక లంక ఉంటుంది ఒకటి. లయ ఉంటుంది. ఆ లయతో సాగాలి. అప్పుడే కవిత. అప్పుడే కవిత్వం ఉంటుంది. అందుకని ఏమీ కవిత్వం చదవకుండా నీకు ఏదో ఊరలకు ఏదో రాస్తే ఇప్పటి వరకు అట్లా రాస్తున్నారు కర్మ గారు. చదివి రాస్తే బాగుంటుంది. బాగుంది. అది యువకులు నేర్చుకోవాల్సింది. సీనియర్ రైటర్ గారు అంపశయ్య నవీన్ గారు చెప్పినట్టు ఏమీ చదవకుండా రాసినంత మాత్రం దానికి మీరు ఏం శిల్పం పెట్టలేదు. అభివ్యక్తి ఉంటుంది, ఎవరికి స్పందనలు వాళ్ళకి ఉంటాయి. కానీ అది సక్సెస్ అయ్యి అంటే అది మనం ఇంకొకరి చేత చదివించాలి అంటే మాత్రం దాంట్లో ఖచ్చితంగా శిల్పం ఉండడం అంటే చాలా ముఖ్యం. చాలా సంతోషం సార్. అడిగిన వెంటనే దీనికి మీరు ఒప్పుకొని చాలా థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ. Yeah.